ఇవేంటో తెలుసా? నాన్న నన్ను ఆశీర్వదిస్తూ నాపై చల్లిన అక్షింతలమ్మా. నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, నాపై అక్షింతలు వేయాలని ఎప్పటినుంచో తీరని కోరికగా మిగిలిపోయిన నా కోరిక ఈరోజు నెరవేరిందమ్మా. నీ ఆశీస్సులతోనే నా కోరిక నెరవేరిందనిపిస్తోందమ్మా. ఇవి నా జీవితం చివరి వరకు తీయని జ్ఞాపకాలమ్మా. నేనేదో పంతం నెరవేర్చుకోవడం కోసం ఆశీర్వాదం తీసుకున్నానని, ఏదేదో నా గెలుపులా భావిస్తున్నానని నాన్న పొరపాటు పడుతున్నారమ్మా. నాన్నంటే నాకు గౌరవం, ప్రేమ, అంతే తప్ప నాన్నపై గెలవాలన్న పంతం కాదమ్మా. చెయ్యి సాధించాలన్న పౌరుషం కూడా కాదు. అది ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా నాన్నకు అర్థమై నాన్న నన్ను వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మనస్ఫూర్తిగా ఆశీర్వదించేలా చూడమ్మా. ఆశీర్వాదంతో పాటు ఈ జీవితకాలం గుర్తుపెట్టుకునే మరో గొప్ప విషయం జరిగిందమ్మా. నా కోసం గగన్ బావా నాన్న చేతిలో ఓడిపోవడానికి సిద్ధమైపోయాడు. ఓడిపోయి నాన్న కూతురుగా నన్ను ఒప్పించాలనుకోవడం చిన్న విషయం కాదమ్మా, చాలా పెద్ద విషయం. బావ ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ శత్రువు చేతిలో ఓడిపోవడాన్ని అస్సలు ఒప్పుకోడు. నాకు నాన్నే అయినా నాన్న బావకి బద్ద శత్రువు అని తెలుసు కదమ్మా. అలాంటి శత్రువు చేతిలో నా కోసం బావ ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు. గెలిచే బలం ఉండి కూడా ప్రేమ కోసం ఓడిపోతాడు చూడమ్మా. వాడమ్మా నిజమైన ప్రేమికుడు. ఆ క్షణం నా ఆనందం వర్ణనాతీతం. ఆ అపూర్వ బావని ఓడించడానికి నాతో నాన్న నన్ను కూతురుగా ఒప్పుకుంటారని చెప్పింది. అబద్ధమని తెలిసి కనీసం నాన్న ఆశీర్వాదమైనా నాకు దక్కాలని బావ నాన్నని ఓడించాడు. ఆ క్షణాలు నేను
జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలనిపించాయి. అంతలోనే నిజం నా ముందు నిలబడి వెక్కిరించిందమ్మా. అవును కదా, ఇదంతా బావ నా కోసం చేస్తుంది కాదు కదా అని తెలిసి నిరాశపడిపోయాను. పండంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగా నేను చెప్పిందంతా చెయ్యాలి అన్న కండిషన్ వల్లనే కదమ్మా బావ ఇదంతా చేశాడు. నా మీద ప్రేమతో కాదు, శివతో పూరి పెళ్లి జరగాలన్నా తన చెల్లి మీద ప్రేమతోనే కదమ్మా ఇదంతా చేశాడు. అదే నా మీద ప్రేమతో చేస్తే ఇంకెంత బాగున్నో అని అనిపించింది, ఇంకెంత బాగున్నో అనిపించింది. ఇంకా నేను నువ్వు పెట్టిన కండిషన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా భూమి? కాదా బావా? మరి ఎలా భూమి? నువ్వు పెట్టిన కండిషన్ వలనో అగ్రిమెంట్ వలనో నేను నీపైన ప్రేమ నటించలేదు. నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. నేను చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఒక కండిషన్లో భాగమే అని నువ్వు అంటుంటే నా గుండెని ఎవరో పిండేస్తున్నట్టుంది భూమి.